పవిత్రమైన గంగానదిలో నాన్ వెజ్ ఫుడ్ వేస్తారా? ఇది ఒక రకంగా కాలుష్యం పెంచడమే కదా, హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కాదా అనే చర్చ ఇప్పుడు సాగుతోంది. అలహాబాద్ హైకోర్టు కూడా దీన్ని తప్పు పట్టింది. గంగానదిలో మాంసాహార వ్యర్థాలు పారవేయటం హిందూ సమాజ మనోభావాలు దెబ్బతీయడమే అని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. గంగా నది అంటే కలుషహారిని, అలాగని కలుషితం చేయడం కూడా తగని పని. ఈ విషయంలో హిందూ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. గంగా నదిలో నాన్ వెజ్ ఫుడ్ వేయడం తగదని వారు హెచ్చరిస్తున్నారు. మార్చి నెలలో గంగా నదిలో ఓ పడవలో కొందరు వ్యక్తులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి మత మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు రాగా, ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న 14 మంది ముస్లింలలో 5గురికి మే 15న బెయిల్ మంజూరు చేసిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజీవ్ లోచన్ శుక్లా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గంగానది కేవలం హిందూ సమాజానికే కాకుండా యావత్ దేశానికి కూడా ఎంతో ముఖ్యమైనదనే వాదనతో కోర్టు ఏకీభవించింది. కొద్దిమంది చర్యల వల్ల మత సామరస్యానికి భంగం కలగడం ఓ పెద్ద సంఘటనకు దారితీయొచ్చని కోర్టు పేర్కొంది. ఈ కేసులో ముస్లిం సమాజానికి చెందిన సభ్యులు రోజా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసుకున్నారు. ఆ విందులో భోజనం చేసేటప్పుడు వారు మాంసాహారం తిన్నారని, ఆ తర్వాత దాని అవశేషాలను గంగానదిలో పారేశారని ఆరోపణలున్నాయి. ఇది హిందూ సమాజ మత మనోభావాలను దెబ్బతీస్తుందని కోర్టు నిష్పక్షపాతంగా అభిప్రాయపడుతోందని కోర్టు పేర్కొంది. అయితే హిందూ సమాజానికి జరిగిన అసౌకర్యంపై నీతులు, వారి కుటుంబాలు విచారం వ్యక్తం చేశాయని, అందుకే బెయిల్ మంజూరు చేసేందుకు వారి పశ్చాత్తాపాన్ని పరిగణలోకి తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది. అసలు ఈ వివాదం ఎలా వచ్చిందంటే, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా వారణాసి యూనిట్ అధ్యక్షుడు రజత్ జైస్వాల్ దాఖలు చేసిన కేసు ప్రకారం గంగానదిపై పడవలో చికెన్ బిర్యానీ తిని దాని అవశేషాలను నదిలో పారేయడం ద్వారా 14 మంది వ్యక్తులు హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. నిందితులపై తొలుత భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేయడం, విద్వేషాన్ని ప్రేరేపించడం వంటి మరిన్ని అభియోగాలు మోపారు. మరోవైపు నిందితుడు తమ నుండి పడవను బలవంతంగా తీసుకున్నారని పడవ యజమానులు ఆరోపించారు. అయితే పడవ యజమాని విషయం ఎలా ఉన్నా కేసు విచారణ సందర్భంగా నిందితులు తమ చర్యలకు నిజమైన పశ్చాత్తాపాన్ని చూపించారని కోర్టు పేర్కొంది. దీంతో వారికి బెయిల్ మంజూరయ్యింది.